హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ నేనైతే ఒక చిన్న పని మీద విజయవాడ అయితే వెళ్ళాను. ఆ మధ్యలో విజయవాడ గుంటూరు మధ్యలో బైపాస్లో మనకి అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది రెస్టారెంట్ కోడికూర పప్పుచారు రెస్టారెంట్కి అయితే ఫస్ట్ టైం వెళ్ళానండి. మేము వచ్చిన పని అంతా చూసుకొని ఈ రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. కొంచెం లేట్ అయిపోయింది, మేము వెళ్ళేసరికి 2:33 అవుతుంది. అప్పుడైతే రెస్టారెంట్కి వెళ్ళాము. నాకైతే చాలా నచ్చింది రెస్టారెంట్ అయితే. అంటే చుట్టూత అంబియన్స్ విశాలంగా, కార్ పార్కింగ్ కానీ వాష్రూమ్స్ కానీ చాలా నీట్గా మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు. కిచెన్ కూడా ఓపెన్ కిచెను, చాలా నచ్చింది నాకైతే. ఇంకా ఫుడ్ బాగా ఆకలి మీద ఉన్నాం, నా ఫ్యామిలీతో కలిసి నేను వెళ్ళాను. చూడండి, ఇవన్నీ కొండపల్లి బొమ్మలు కానీ ఈ అరేంజ్మెంట్స్ అన్నీ అంబియన్స్ అంతా చాలా నచ్చాయి నాకు. మీకు కూడా చూపించాలని చాలామంది వెళ్ళే ఉంటారు, టేస్ట్ చేసే ఉంటారు. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇక్కడ. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకు కూడా చక్కగా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి కూడా చాలా అనుకూలంగా పెట్టారు. చిన్నపిల్లలు వచ్చినా కానీ చక్కగా క్యూట్గా ఇలా కూర్చొని ఫొటోస్ దిగడానికి కానీ చాలా బాగుంది. చూడండి, చాలా రోజులు అయిపోయిందండి మన ఛానల్లో వీడియో రాక. ఎందుకంటే కొత్తగా షాప్ అనేది ఓపెన్ చేశాం కాబట్టి ఆ ఛానల్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా ఏమనుకోవద్దు. నా సబ్స్క్రైబర్స్కి ఎప్పుడు మంచి మంచి కంటెంట్ అనేది ఇవ్వడానికి నేను ఎప్పుడు ప్రయత్నిస్తాను. నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా కానీ ముందే వెళ్ళి టేస్ట్ చేసుంటే తప్పకుండా నాతో కామెంట్లో పంచుకోండి. మీరేం తిన్నారు? మేమైతే తిన్న ఫుడ్ అంతా కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, నా బాబు నేను నా ఫ్యామిలీతో అయితే వచ్చాము. ఏం తినాలి ఆ టైంలో అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నాము. మంచి వెరైటీ అనేది వచ్చాం కాబట్టి ఆ రోజు స్పెషల్ కూడా బోర్డు మీద మీకు చూపించాను. ఆ రోజు ఏమేమి స్పెషల్స్ ఉన్నాయని. నాన్ వెజ్, వెజ్ కూడా ఉంటుంది అని అన్నారు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. మేమైతే ప్లెయిన్ రైస్ చికెన్ కర్రీ అయితే తెప్పించుకున్నాము. చాలా బాగుంది, వేడివేడిగా అయితే తీసుకొచ్చారు. ఫుల్ ఆకలి మీద ఉన్నాం కాబట్టి చాలా ఇష్టంగా అయితే తిన్నాము. మీల్స్ కూడా ఒకటి ఆర్డర్ చేసుకున్నాం. చాలా కర్రీస్, స్వీట్స్ అన్నీ కూడా వచ్చేసాయి. చూడండి, నా బాబాయ్ ఇక్కడికైతే తీసుకెళ్ళాడండి. వాడు ఆల్రెడీ టేస్ట్ చేస్తూ ఉంటాడంట ఎప్పుడు కూడా. నేను తక్కువ కాబట్టి బయటికి రావడం కానీ ఎక్కువ రాను కాబట్టి ఇంకా నన్ను కూడా తీసుకొచ్చాడు. ఇంకా నేను ఇదంతా కూడా చక్కగా చాలా బాగుంది నాకు వాతావరణం అయితే. ఆ టైంలో ప్లెజెంట్గా ఉంది. వేడివేడి ఫుడ్ చక్కగా ఇదంతా మన సాంప్రదాయాలని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. అందుకోసం ఇవన్నీ చెట్లు అన్నీ కూడా చాలా నచ్చాయి నాకైతే. అందుకోసం ఇక్కడంతా కూడా చూస్తూ ఉన్నాను. ఫుడ్ అంతా తినేసాము, హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఇంటికి రావడానికి వెళ్ళిన పని ఇంకా బ్యాలెన్స్ ఉంది, నెక్స్ట్ చూసుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే ఫుడ్ అయితే తీసుకొని ఇంకా గుంటూరు అయితే వెళ్ళడానికి చూస్తున్నాము. ఈలోపు ఇవన్నీ కూడా చూస్తున్నాను ఒకసారి. మొక్కలంటే చాలా ఇష్టం నాకు, అందుకోసం ఇవన్నీ ఏమేమి మొక్కలు పెట్టారు, ఎలా పెట్టారు, చాలా డెకరేటివ్గా ఉన్నాయి అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. మన ఛానల్ ఇంకొకటైతే ఉంది, శ్రీ రమాదేవి ట్రెండీ కలెక్షన్. దానిలో మన షాప్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా
ట్రెండ్ అయ్యే డ్రెస్సెస్ కానీ జ్యువెలరీ కానీ ఏవైనా దాంట్లో కాస్ట్యూమ్కి సంబంధించి వస్తూ ఉంటాయి. నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ తప్పకుండా ఆ ఛానల్ను కూడా సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. మీకు ఎవరికైనా కానీ నచ్చినట్లయితే కూడా చక్కగా పర్చేజ్ చేయొచ్చు. ఇలా అయితే రెస్టారెంట్కి వెళ్ళి ఎంజాయ్ చేసి చక్కగా స్వీట్తో అయితే ఎండ్ చేసి మేమైతే చాలా బాగుంది స్వీటు, ఇది స్పెషల్ అంట అక్కడ, చాలా నచ్చింది నాకైతే. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళాము.